రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం ముఖ్య కూడలిలో మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్పై పార్లమెంట్ స్థానంలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను చేసిన వ్యాఖ్యలకు వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. భవిష్యత్తులో అంబేద్కర్పై ఎవరైనా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకనంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మొన్న పార్లమెంట్ లో అనుచిత వ్యాఖ్యలు చేయడం సందర్భంగా ఈ రోజు ఈ యొక్క దిష్టిబొమ్మ చేయడం జరిగింది. అమిత్ షా గారు ఖబర్దార్ అంటే భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గురించే ప్రజాస్వామ్య పార్లమెంటరీ స్థానంలో కూర్చొని అంబేద్కర్ గురించి అంబేద్కర్ 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 ను ఇన్ని సార్లు తలుచుకునే బదులు భగవంతుణ్ణి 7 సార్లు తలుచుకుంటే 7 జన్మల పుణ్య స్వర్గానికి వస్తారని మాట్లాడాడు అమిత్ షా గారు. మీరు ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఇలాంటి నీచమైనటువంటి తప్పిన చండాలమైన భాషతోని మీరు మాట్లాడినందుకు మీకు యావత్ భారతదేశం అంతా కూడా జారీ చేస్తున్నాము. అంబేద్కర్ జోలికి మరొక విధంగా మాట్లాడితే నీవే కాదు ఎవడైనా మేము ఊరుకునే సమస్య లేదు. కాబట్టి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, విన్నవిస్తున్నాము, మాటలను విత్డ్రా చేసుకోవాలి. లేని పరిస్థితుల మీ యొక్క బీజేపీ యొక్క హోంమంత్రి ఏదైతే పదవి ఉందో దాన్ని కూడా రాజీనామా చేయాలి. లేకపోతే సమాజంలో దళితులే కాదు అన్ని వర్గాలు, అంబేద్కర్ అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి అంబేద్కర్ అవమానిస్తే మేము